పర్సనల్ లైఫ్. సబ్జెక్ట్ హెయిల్స్ ఫ్రమ్ ఏ పూర్ ఫ్యామిలీ అండ్ నేటివ్ ఆఫ్ పూవర్తి విలేజ్, జేగురుగొండ పిఎస్ లిమిట్స్, సుక్మా జిల్లా, ఛత్తీస్గఢ్. దేవా ఫాదర్ లేట్ దేవా అండ్ మదర్ సింగే. వాళ్ళ ఫాదర్ పేరు దేవా, మదర్ పేరు సింగే. హీ హ్యాస్ వన్ ఎల్డర్ బ్రదర్ సోమ్డా. ఒక బ్రదర్ కూడా ఉన్నాడు, పెద్ద ఆయన పేరు సోమ్డా. 3 యంగర్ బ్రదర్స్ అట, ముగ్గురు తమ్ముళ్ళు ఉన్నారట. ఐతల్, సన్నాల్ అండ్ బుడ్రల్ ముగ్గురు తమ్ముళ్ళు ఉన్నారు. ఆల్ ఆర్ స్టేయింగ్ ఇన్ పూవర్తి విలేజ్ అండ్ వన్ సిస్టర్ మల్లె. సో ఆమె పేరు మల్లె అట, ఒక చెల్లెనో ఏమున్నది. బట్టిగూడెం, వైఫ్ ఆఫ్ మడ్కం దేవా అట. ఆక్యుపేషన్ అగ్రికల్చర్. సో వాళ్ళ సిస్టరు వాళ్ళ బావ పేరు కూడా ఇందులో మెన్షన్, అంటే ఫ్యామిలీ మొత్తం డీటెయిల్స్. ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్ ఏంటంటే హీ స్టడీడ్ 1st to 5th class ఇన్ గౌట్ ప్రైమరీ స్కూల్ పూవర్తి విలేజ్ అట, అండ్ 5th to 10th class ఇన్ గౌట్ స్కూల్ జేగురుగొండ. ఇన్ 1997 హీ కంప్లీటెడ్ హిస్ 10th class. ఆఫ్టర్ 10th class హీ డిస్కంటిన్యూడ్ హిస్ స్టడీస్ అట. కానీ ఆ అడవుల్లో ఉండి కూడా 10వ తరగతి వరకు చదువుకోవడం అన్నది గొప్ప విషయమే. సో 10th class వరకు చదువుకున్నాడు. మ్యారిటల్ స్టేటస్ ఇన్ 1998 దేవా మ్యారీడ్ నందే. ఇది పోలీసులు ఇచ్చిన ఇన్ఫర్మేషన్, అంటే వాళ్ళు మీడియాకి రిలీజ్ చేసిందే. ఇన్ 1998 దేవా మ్యారీడ్ నందే. ఎక్కడ? రెసిడెన్స్ ఆఫ్ పూవర్తి అట. సో అక్కడ ఉన్న అమ్మాయినే చేసుకున్నాడు 1998లో. ఎవరు? మన ఈయన బార్సే దేవా. హీ హ్యాస్ 2 sons, వన్ భీమాల్ స్టడీయింగ్ ఇంటర్మీడియట్ ఎట్ కోకొండ అట. ఇంటర్మీడియట్ చదివే అబ్బాయి ఉన్నాడట. సో భీమాల్లో చదువుతున్నాడట, ఇంటర్మీడియట్ ఎట్ కోకొండలో చదువుతున్నాడు. ఆ అబ్బాయి పేరు భీమాలు, ఇంటర్మీడియట్ చదువుతున్నాడు కోకొండలో. ఎక్కడది? దంతేవాడ. ఇంకొక అబ్బాయి పేరు విజ్జాలు అట, విజ్జాలు స్టడీయింగ్ 9th class ఎట్ కోకొండ. 9వ తరగతి చదువుతున్నాడు కోకొండలోనే, దంతేవాడ. అండ్ వన్ డాటర్ చుక్కీ, ఒక అమ్మాయి కూడా ఉన్నది. స్టేయింగ్ విత్ హర్ మదర్ ఇన్ దేర్ విలేజ్. మనం వెళ్ళినప్పుడు ఆ అమ్మాయి అక్కడ ఉన్నది. సో మొత్తం 3 పిల్లలు. ఎవరు? బార్సే దేవాకి. సో ఇక్కడ మనం ఇంకొకటి కనుక చూస్తే తను ఎప్పుడో 97లో వెళ్ళిపోయాడు. మీరు చూడండి, 97లో తను అండర్ గ్రౌండ్లోకి వెళ్ళిపోయాడు. 98లో మ్యారేజ్ అయింది. 98 తర్వాత తనకి పిల్లలు. సో మరి అడవుల్లోకి వెళ్ళిపోయాడు కదా, మరి పిల్లలు అని అంటే ఇక వాళ్ళు ఆ ఇల్లే అడవుల్లో ఉంది. సో కాబట్టి అంతకుముందు వీళ్ళంతా రెగ్యులర్గా ఆ ఇంటికి వాళ్ళ ఫ్యామిలీకి టచ్లో ఉన్నారని మనకు అర్థమవుతున్నది.